షాలిం రాజా చేస్తున్న వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయనేది కూడా మనందరికీ తెలిసిందే. హిందూ సంఘాలు మొత్తం కూడా మండిపడుతున్న పరిస్థితి. దానికి గల కారణం కూడా ఆ వ్యాఖ్యలు ఆ విధంగా ఉన్నాయనేది కూడా మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా వాళ్ళు అసలు పశ్చాత్తాపం కూడా లేకుండా మీడియా మీద కూడా కంప్లైంట్ ఇవ్వటం, అలాగే వీడియోలు చేయడం అనేది కూడా మనం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి హిందూ సంఘాలు అనేవి కూడా పోరాడుతున్నప్పటికీ, కంప్లైంట్ ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళు అసలు ఏ మాత్రం కూడా తగ్గకుండా అదే పనిగా వీడియోలు చేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అసలు సమాధానం కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. మరి వీటికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ లీడర్ యమునా పాఠక్ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, చూడొచ్చు కొద్ది రోజులుగా షాలిం రాజా చేస్తున్న వ్యాఖ్యలు ప్రతి ఒక్కరికి కూడా కోపానికి తెప్పిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మల్లెపూలు అనేవి మనం ఎంతో పవిత్రంగా చూసుకుంటాం. అలాంటి మల్లెపూల మీద అలాంటి కామెంట్ చేయడం, మళ్ళీ మనం వాటిని ఖండిస్తుంటే మళ్ళీ మన మీదే ఎగిరి పడడం అనేది అసలు ఎలా చూడొచ్చు అంటారు? షాలిం రాజు అనే వ్యక్తి వారు చేసిన ఒక రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్గా, ఒక పాస్టర్గా ఉంటూ వారు ఎంతసేపు వారికి భగవంతుడితో సంబంధించి ఏమన్నా ఉన్నా చెప్పుకోవాలి తప్పించి, వాళ్ళు ఇచ్చిన ఉదాహరణలు కూడా ఎలా ఉన్నాయంటే అది మనం చూస్తూ ఉన్నాం. గత వారం రోజుల నుంచి అనేక ఛానల్స్లో మనం మాట్లాడుతూనే ఉన్నాము. మరి వారు సంస్కారవంతంగా ఎలా ఉన్నారా లేదా అనేది ఈరోజు యావత్ ప్రపంచం చూస్తోంది. కేవలం హిందువులని కాదండి. ఎందుకంటే వారు చేసిన ఒక అసభ్యకరమైన కమెంట్ ఏదైతే ఉందో అది పూర్తి యావత్ మహిళా లోకాన్ని కించపరిచే విధంగానే ఉందనేది చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. మరి వారు అంటున్న ఆ పైన ఆ భగవంతుడే చూస్తున్నాడు వారి యొక్క ప్రక్రియ ఎలా ఉందో అనేది. కాబట్టి తప్పకుండా ఎవరైతే తప్పు చేస్తారో కనీసం తప్పు చేసినప్పుడు అది తప్పు అని తెలుసుకొని పశ్చాత్తాపంతో తప్పైంది అనే చెప్పుకోవాలి. అలా చెప్పని పక్షంలో ఎటువంటి పనిష్మెంట్స్ ఉండాలో, అండ్ మరీ ముఖ్యంగా వారికి సంబంధించి వాళ్ళ అనుచరులు చేస్తున్న కమెంట్స్ ఎంత నీచంగా ఉన్నాయంటే మరి ఇది యావత్ మొత్తం అందరూ కూడా ప్రజానికం చూస్తున్నారు. ఎంత దిగజారిపోయి ఎంతటి అసభ్యకరంగా వారు మహిళలని కూడా చూడకుండా వాళ్ళు చేస్తున్న కమెంట్స్కి తప్పకుండా లీగల్ భాషలోనే వాళ్ళకి సమాధానం ఎదురవుతుందని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు దేవిక గారు. అయితే మేడం, మనం చూడొచ్చు బైబుల్ బోధించాల్సిన పాస్టర్ ఇలాంటి పదజాలం వాడుతూ ఉంటే అసలు ఎటు పోతుంది సమాజం అనుకోవాలి. ఈ భారతావనిలో స్త్రీకి ఎంతో గొప్ప స్థానం ఉంది. అది అన్నిటికి అతీతంగా, అది కులమతానికి అతీతంగా స్త్రీకి ఎంతో ఔన్నత్యం ఉంది. అందుకే మనం మన భారతదేశాన్ని కూడా భారత మాత అంటాం. అలాంటి పవిత్ర భారతదేశంలో ఒక మహిళని ఎలా గౌరవించాలో, ఒక మహిళని ఎలా ఉద్దేశించి ఎలా మాట్లాడాలో తెలియని వ్యక్తి మరి ఈరోజు అక్కడ ఒక రిలీజియస్ ప్రీచర్గా, ఒక ప్రబోధకుడుగా ఆయన అనర్హుడు అని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. మరి యావత్ మహిళా లోకాన్ని కించపరుస్తూ మరి మహిళ ఒక వేషధారణ వారికి ఎందుకండి? మహిళలు పువ్వులు పెట్టుకుంటే ఏమిటి, వాళ్ళు ఎలా ఉంటే ఏంటి, అండ్ ప్రతి ఒక్కరూ కూడా మహిళను టార్గెట్ చేస్తూ మహిళను ఉద్దేశించి మాట్లాడుతూ ఈరోజు చెప్తున్నారు కేవలం ఒక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అంటే అది 4 గోడల మధ్యలోనే పరిమితం అవ్వాలి. ఎప్పుడైతే పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీదకి ఇలాంటివి బయటికి వస్తాయో అది పూర్తిగా కూడా పబ్లిక్ క్రిటిసిజం కూడా దారితీసే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి కేర్ వాళ్ళు ముందే తీసుకోవాల్సింది. కానీ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత అది పూర్తి యావత్ మహిళా లోకాన్ని కించపరిచే విధంగా, చాలా అసభ్యకరంగా, డిరాగేటరీగా, ఇది చాలా కూడా అగేన్స్ట్గా ఉన్నది. ఎందుకంటే పూలు పెట్టుకున్న మహిళలందరూ కూడా పూర్తిగా కూడా వీరు బజారు మనుషులు అన్నట్టుగా వారు ఏదైతే బజారు మనుషుల్లాగా వాళ్ళు చిత్రీకరించారో, మరి అడ్డదిడ్డమైన వాళ్ళగా చిత్రీకరించాడో దట్ షోస్ ఎంతటి నీచమైన స్థానం వారికి మహిళల పట్ల ఉంది అనే దాని మీద. అండ్ దీనికి సంబంధించి మళ్ళీ కొంతమంది మహిళలను వాళ్ళు అది ఏదో ట్రాన్స్లో ఉంచుతారో ట్రైన్ చేస్తారో తెలియదు మరి. సో కాబట్టి కేవలం ఒక బొమ్మకి కీ ఇస్తే అది అలాగే ఆడుతుంటుంది చూసారా. కొంతమంది మాటలు ఎవరైతే వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నారో అసలు అందులో లాజిక్ ఉందా, ప్రాక్టికాలిటీ ఉందా అంటే నాకు తెలిసి చాలామంది కొంతమంది ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కేవలం ఎంతటి డీపర్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారా అని నాకు చాలా భయం వేస్తుంది. అంటే వీళ్ళ ఆలోచనలు కనీసం ఇప్పుడు మనం ఎవరైనా ప్రాక్టికల్గా ఉండేవాళ్ళు, కొంచెం ఇంటలెక్చువల్గా ఆలోచించేవాళ్ళు పక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారనే ఒక లాజిక్ని మనం అప్లై చేస్తాం. ఇట్ ఈస్ బియాండ్ లాజిక్. మరి ఒక మనిషి తప్పు చేశాడు అంటే ఆయన సమర్థించడానికి చాలామంది కూడా అతను తప్పు కాదు, అతనే కరెక్ట్ అనే పరిస్థితిలో ఉంది. అంటే వీళ్ళు ఏ రకంగా మైండ్ ట్యూనింగ్ అయిందనేది మనకు అర్థమవుతుంది. మీరు అన్నట్టుగానే ఒక పాస్టర్గా తప్పు చేసినప్పుడు ఇంకొక పాస్టర్ సరిదిద్దాలి. అంటే ఇలా అనడం కరెక్ట్ కాదు అని చెప్పి మనం చూడొచ్చు. కొంతమంది పాస్టర్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇందులో ద్వంద్వ వైఖరి కనపడుతుంది దేవిక గారు. ఎందుకంటే చాలామంది కొంతమంది పాస్టర్స్ లేదు వారు వాళ్ళ విత్తనవాదన చేయకూడదు,
ఒక వర్గం వారికో కొంతమందికి బాధ కలిగింది కాబట్టి మనం వాళ్ళ మతం కూడా చెప్తుందట కదా, మనం ఏదైనా తప్పు చేస్తే క్షమించాలి అనే ఒక తత్వం కూడా ఉంది కాబట్టి అంతటి సాఫ్ట్ ఇది ఉన్నప్పుడు మనం కూడా వెళ్ళి చెప్తే తప్పే ఉంది అనే వాళ్ళు కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. లేదు నిజంగా కూడా ఆయన చెప్పింది మేము సమ్మతించాము, ఎందుకంటే మా ఇళ్లలో కూడా పూలు పెట్టుకునే మహిళలు ఉన్నారు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒక వర్గం పూర్తిగా అయితే వారు ఏదంటే అది తానా అంటే అన్నట్టుగానే లాగానే ఉన్నారు కాబట్టి సో నేనేమంటానంటే ప్రతి ఒక్కరూ వాళ్ళకి వాళ్ళు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా కూడా ఇట్ షోస్ ఈరోజు ఒక డీపర్ మీనింగ్ ఏదైతే ఉందో వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో యావత్ ప్రపంచం చూస్తోంది. సో ఇది వీళ్ళు మర్చిపోకూడదు. ఎందుకంటే నిజంగా ఏ రకమైన బోధన జరుగుతోంది, ఏ రకమైన మైండ్ ట్యూనింగ్ జరుగుతోంది, ఏ రకమైన మైండ్ కండిషనింగ్ జరుగుతుంది, ఎంత తీవ్రంగా జరుగుతోంది అనే దాని మీద కూడా ఈరోజు యావత్ ప్రపంచం దృష్టి పెడుతుంది. ఇది ఒక రకమైన ఒక ఐ ఓపెనర్ అంటా నేనైతే. ఏం జరుగుతోంది, ఎటువంటి బోధనలు ఉన్నాయి, వీళ్ళు ఏం చెప్పినా కూడా అవతల వ్యక్తులు ఒక లాజిక్ లేకుండా ప్రాక్టికాలిటీ లేకుండా వాళ్ళు నమ్మేస్తారా ఇది నిజంగా అనే ఆలోచన కూడా నాకు ఈరోజు కలుగుతోంది. సో బట్ ఐ థింక్ లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇలా నిజంగా కూడా వారు ఏ బోధనలు చేసినా ఎవరికి అభ్యంతరం లేదు, యాజ్ లాంగ్ యాజ్ ఒక డెమోక్రటిక్ స్పిరిట్తో కాన్స్టిట్యూషనల్గా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అందరికీ ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది ఆ స్వేచ్ఛ పరిమితిలోనే మీరైనా నేనా ఎవరమైనా అది పాటించాల్సిన అవసరం ఉంది. ఆ సోషల్ ఫ్యాబ్రిక్ని దెబ్బతీసే విధంగా ఇప్పుడు ఇంతమంది ఒకరు కాదు రెండు కాదు అనేక మంది మహిళలు మనోభావాలు దెబ్బతింటున్నాయి, అలాగే చాలామంది కూడా మనోభావాలు దెబ్బతింటున్నాయి అన్నప్పుడు కనీసం వారు బయటకు వచ్చి ఒక క్షమాపణైనా చెప్పాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కానీ ఆయనకు తప్పు అనిపించటం లేదు. సో వారు ఎంతటి మొండి వైఖరిలో ఉన్నారనేది కూడా మనకు అర్థమవుతుంది. సో ఇదొక్కటే కాదు, అసలు వీళ్ళ వైఖరి ఏమిటి, అసలు వీళ్ళు ఏం నేర్పిస్తున్నారు, నిజంగా కూడా వీళ్ళకి వారి యొక్క మతం మీద ఎటువంటి విశ్వాసం ఉంది, వీళ్ళు అసలు ఏం బోధిస్తున్నారు అనేది కూడా యావత్ ప్రపంచం ఈరోజు చూస్తుంది. కాబట్టి ఐ థింక్ ఈ నిదర్శనాలు చాలా అనుకుంటా. వీళ్ళ వైఖరి, వీళ్ళ ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి, మరి మహిళల పట్ల వీళ్ళ ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి. నేనైతే ఈరోజు మహిళల గురించే మాట్లాడుతున్నాను, నాకు ఏ మతంతోనూ సంబంధం లేదు. మతానికి అతీతంగా మహిళలు కించపరచబడ్డారు, ఇక్కడ మహిళలని వాళ్ళు డిరోగేటరీగా మాట్లాడారు. అండ్ అంతేకాదు వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో చాలా అసభ్యకరమైన పరిభాషతో వాళ్ళు వేస్తున్న పోస్టర్లు, మరి ఇదే పరిశుద్ధ ఆత్మలను ఆ భగవంతుడు క్షమిస్తాడా అని అడుగుతున్నాను. ఈరోజు అంటారు కదా పక్కన వాళ్ళు ఇలా ఉంటే మనం ఎలా ఉండాలి అని, కానీ సో ఆ పాస్టర్ యథారాజా తదా ప్రజలాగా వాళ్ళ పాస్టర్ గారు ఏం చెప్తున్నారు, వీళ్ళు కూడా అదే ఆడవాళ్ళని గౌరవించద్దు, ఆడవాళ్ళకి వాల్యూ లేదు, ఇలాంటి పూలు పెట్టుకున్న వాళ్ళంతా బజారు సంబంధికులు అన్నారు కదా, దాన్ని తప్పు అన్నందుకు ఎంతోమంది ఇప్పుడు అలాంటి వాళ్ళని కూడా వారు మాట్లాడడం అనేది వారి యొక్క సంస్కారాన్ని చూపిస్తోంది. ఇది యావత్ ప్రపంచం చూస్తుంది, పైన భగవంతుడు కూడా చూస్తున్నాడని చెప్తున్నాను నేను. మేడం చివరిగా ఇక్కడ చూసుకుంటే మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా బజారు వాళ్ళతో సమానం అనే ఏదైతే ఇప్పుడు ఆ మాటలు అన్నారో, మరి క్రిస్మస్కి చాలా మంది పెట్టుకుంటారు కదా మేడం క్రైస్తవులే, మరి ఆ ఒక్క విషయాన్ని ఎందుకు? నేను మీతో అదే అంటున్నాను, క్రైస్తవ మహిళలు పెట్టుకుంటారు, అన్ని మతస్థులు, హిందువులు పెట్టుకుంటారు, క్రైస్తవులు పెట్టుకుంటారు, ముస్లిం మహిళలు అందరూ పెట్టుకుంటారండి. పువ్వులు నచ్చని వాళ్ళు ఎవరికి? పువ్వులు చాలా శుభానికి చిహ్నం, శుభకార్యాలకి అన్ని సత్కార్యాలకు భగవంతుడికి అర్పిస్తాం. మనం మరీ ముఖ్యంగా మన హైందవ ధర్మంలో భగవంతుడికి మనము అమ్మవారికి అర్పిస్తాం. ఎవరైనా కూడా చక్కగా గాజులు పువ్వులు కాటిక పెట్టుకుంటే మహాలక్ష్మిలా ఉందిరా అంటారు. కాబట్టి ఆ ఒక మహాలక్ష్మి తత్వాన్ని మనము అలవర్చే పరిస్థితిలో ఈరోజు దైవికంగా చూస్తాము, శుభప్రదంగా చూస్తాము, శుభానికి చిహ్నంగా చూస్తాము. అదే కాకుండా మానసిక కోణంలో కూడా మల్లెపూలు ఇలాంటి మంచి సుగంధ ద్రవ్యాలు ఏమైనా పువ్వులు ఉంటాయో అవన్నీ కూడా అవి చక్కటి కామింగ్ ఎఫెక్ట్ని మనకి బ్రెయిన్ మీద ఇస్తూ ఉంటుంది, మనని కామ్ చేస్తూ ఉంటుంది. సో ఇలాగా చాలా ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివిటీ ఉంటుంది. అలాంటి పువ్వులను కూడా మరి ఈ పాస్టర్ సాలెం రాజులు అనే వ్యక్తి ఇంత హీనంగా కించపరిచాడు అంటే వీళ్ళకి ఏం కావాలో తెలియట్లేదు. ప్రకృతిలో భాగమైన ఒక పుష్పాన్ని, భగవంతుడికి అత్యంత ప్రియమైన పుష్పాన్ని, మతానికి అతీతంగా అన్ని మతాలు కూడా గౌరవించి దైవికంగా భావించే పుష్పాన్ని, ఏదైతే మహిళలకు ఆభరణంగా ఉండే పుష్పాన్ని వీరు కించపరిచారు అంటే మరి వీరు ఎలాంటి మనస్తత్వం గలవాళ్ళు అనేది ఈరోజు యావత్ ప్రపంచమే ఆవిష్కరిస్తోంది. మరీ ముఖ్యంగా వారి సంస్కారానికే మనం వదిలేయాలి. వాళ్ళు హీ హాస్ టు ఇంట్రాస్పెక్ట్ బై హిమ్సెల్ఫ్. ఇప్పటికైనా వారు తప్పు తెలుసుకుంటారు అనుకుంటున్నాను. తెలియని పక్షాన తప్పకుండా ఎవరైతే వాళ్ళ అనుచరులకు కూడా చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా తగిన శిక్ష చట్టరీత్యా చట్టపరమైన భాషలోనే వీళ్ళకి మేము తప్పకుండా బదులు చెప్పే పరిస్థితి తొందరలోనే ఉంది.
సో చూడొచ్చు షాలేం రాజా చేసిన వ్యాఖ్యలు మరి ఇప్పటికైనా తప్పు అని ఆయన ఒప్పుకుంటాడా, లేకపోతే ఇదే విధంగా ఆయన మళ్ళీ విరుచుక పడతారా అనేది కూడా ఆయనకే వదిలేస్తున్నామని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన కనుక మేము చేసిన తప్పుడు వ్యాఖ్యలు అని ఒప్పుకోకపోతే కనుక ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారా అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుందని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.